మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 లక్షల రూపాయల విలువైన సామగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు 100 మందికి పైగా రోగులు వచ్చే తాడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు కంప్యూటర్ మిషన్, 2 ఐరన్ బీరువాలు, ఏసీ మిషన్, వాటర్ కూలర్, 25 ప్లాస్టిక్ కుర్చీలు, 3 ఐరన్ సోఫా చైర్స్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 కె శరత్ చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు 100 మందికి పైగా రోగులు వచ్చే తాడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు కంప్యూటర్ మిషన్, 2 ఐరన్ బీరువాలు, ఏసీ మిషన్, వాటర్ కూలర్, 25 ప్లాస్టిక్ కుర్చీలు, 3 ఐరన్ సోఫా చైర్స్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు రోటరీ చేస్తుందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పిహెచ్సికి పేషెంట్స్ సౌకర్యం కోసం బెంచ్లు, కుర్చీలు, మరి డాక్టర్స్ సౌకర్యం కోసం సిస్టమ్స్, ఎయిర్ కండిషనర్సు, మళ్ళీ మందులు స్టోర్ చేసుకునే అల్మారాజు ఇవన్నీ ఇచ్చున్నారు. అంటే ఈ పిహెచ్సిలో 100 నుంచి 200 పేషెంట్స్ డైలీ వస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టం లేకుండా కంఫర్టబుల్గా కూర్చుని వెయిట్ చేసి వాళ్ళు హెల్త్ సర్వీసెస్ పొందాలని ఆశతో వీళ్ళు చేస్తున్నారు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొంచెం ఏదైనా ఫెసిలిటీస్ బలపరచాలంటే రోటరీ ఈజ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తప్పకుండా ఈ పిహెచ్సికి అయినా, ఈ జిల్లాలో ఇంకేదైనా పిహెచ్సికి అయినా ఏదైనా అవసరాలు ఉంటే రోటరీ ద్వారా మీరు బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఈ మంచి కార్యక్రమం చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మెంబర్స్ అందరికీ, ప్రెసిడెంట్ రమేష్ గారికి, డొనేట్ చేసిన మెంబర్స్ అందరికీ నేను హార్టీ కంగ్రాచులేషన్స్ ఇచ్చి, ఇట్లాగే రోటరీ మంచి పనులు చేస్తూనే ఉండాలి, మనం సమాజ సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన తాడేపల్లి వారికి ముందుగా కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ చాలా మంచి పరిణామం. ఆల్రెడీ ఇప్పటికే చాలా క్లబ్స్లో, చాలా పిహెచ్ఎస్లో చేశారు. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వన్ వాళ్ళ దీని ప్రకారంగా. రోటరీ అంటేనేదండి, ఎక్కడో ఎంతోమంది కలిపి డబ్బులు కలెక్ట్ చేసినవి ఈ తర్వాత ఎన్నో తరాల వరకు, అంటే మేబీ నాకు తెలిసి ఇవన్నీ కూడా మోర్ దెన్ 10 years 15 years వరకు వీటన్నిటిని వాడుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రోటరీని గుర్తించి విధంగా వీళ్ళ ఇవి మనకు కనిపిస్తున్నాయి. సో ఇలానే మంచి పనులు మళ్ళీ ఇంకా ముందు చాలా చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావూరి రమేష్ బాబు, సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి, కుంచనపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి లక్షల రూపాయల సామాగ్రిని అందచేశామని అన్నారు. అలాగే ఇప్పుడు తాడేపల్లి సీతానగరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి అందించామని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు ఈరోజు మా R1350 డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా మన పిహెచ్సిలో వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న ఎమ్యూనిటీస్ కొన్ని అడిగి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పేషెంట్స్కి సౌకర్యాలు కల్పించడం కోసం మేము ఇది 3వ పిహెచ్సి అండి చేయటం. మా వివేకానంద రెడ్డి గారి టైంలో మంగళగిరి పిహెచ్సిలో చేసి ఉన్నాము. దాన్ని చూసి కుంచనపల్లి పిహెచ్సి వాళ్ళు వచ్చి మాకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందండి అంటే, దీనికన్నా కూడా అక్కడ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసాం. ఆ తర్వాత రమాదేవి మేడం ఈ డాక్టర్ గారితో దీంతో వచ్చి మాకు ఇవి కావాలండి అని ఒక చిన్న లిస్ట్ ఇచ్చి ఉన్నారు. వాటిలో అన్ని ఫిలప్ చేసి ఉన్నాము. ఈరోజు మా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి చూసి ఎల్పిడి ప్రొఫైల్కి సంబంధించిన టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా మీ డిఎంహెచ్ఓ కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. దానికి నేను మా గవర్నర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
ఇలాంటివి ఈ పబ్లిక్ కోసం మీ రోటరీ క్లబ్ గవర్నమెంట్ స్కూల్స్కి వైద్య రంగంలో ఉన్నటువంటి పిహెచ్సిలకి చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుందని తెలియపడుతుంది. అయితే ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం మెయిన్గా పేషెంట్లకి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో ఇక్కడే మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చున్నాము. అప్పుడు మేడం వాళ్ళు అడగటం మనం వెంటనే రమేష్ గారు స్పందించి సరే మేము చేసి పెడతామమ్మా అని చెప్పి క్లబ్లో నిర్ణయం తీసుకొని మేము ఈసారి దీన్ని 3వ పిహెచ్సిగా మేము చేసి ఉన్నాము. కానీ దీనికంటే కూడా ఇంకా ముందు రోజుల్లో వేరే మన తాడేపల్లి మండల పరిధిలో ఇంకా హాస్పిటల్కి సంబంధించి ఇంకా చాలా చేయాలనే ఒక ప్లానింగ్ తోటి అయితే మేము క్లబ్బు ఎప్పుడు దానిపైన డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తాడేపల్లి రోటరీ క్లబ్బు ప్రప్రథమంగా ముందు హెల్త్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున చూసుకుంటే మరి వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే రమేష్ గారి దాకా కూడా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా మరి మనం చేయటం అంటే మామూలు విషయం కాదు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడిని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టి ముందుకు వెళుతుందన్నారు. ప్రాజెక్ట్స్ దాదాపు ఈ సంవత్సరం 13 సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసింది. ఇప్పుడే మీటింగ్లో సర్వీస్ ప్రాజెక్ట్స్ గురించి మొత్తం డిస్కస్ చేశాము. ఇది 14th సర్వీస్ ప్రాజెక్ట్. ఇటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇంకా మరెన్నో చేయాలని రోటరీ క్లబ్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎ రోటరీ క్లబ్. రొటేరియన్గా ఉండడానికి మేము అందరం చాలా గర్వపడుతున్నాము. ప్రజలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఈ పిఎస్సీ కాదు, దాదాపు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఇది 4వ పిఎస్సీకి ఈ రకంగా మన సహకారం అందించడం జరిగింది. ముందు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారని ప్రజలందరూ రోటరీ క్లబ్ని మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక చెయ్యి ఇవ్వండి అని చెప్పి మా దగ్గరికి వస్తున్నారంటే కారణం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి చేసిన సేవా కార్యక్రమాలు ఈ ఏరియాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మేడం, అండ్ థ్యాంక్స్ ఫర్ ద స్టాఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మేడం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ పి శివారంజని, అసిస్టెంట్ గవర్నర్ మాజీ టి వంశీకృష్ణ, మున్నంగి వివేకానందరెడ్డి, చంద్ర ఓబులారెడ్డి, ఉండేలా, పర్చూరు కిరణ్ కుమార్, కాట్రగడ్డ శివనారాయణ, గోపు నాగరాజేష్, అరేగా కుటి రవీంద్రరెడ్డి, కెవి చంద్రశేఖర్ రెడ్డి, జొన్నా కిషోర్, డి వెంకట నరసింహం, కొండేపట్టి నరేంద్ర, కొత్తలంక అమరేంద్ర, రచర్ల శ్రీనివాస్, బొంతు అప్పిరెడ్డి, బుర్రముక్కు శ్రీరామిరెడ్డి, చొప్పర బుల్లిబాబు, తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శాంతి, డాక్టర్ అనూష, హెల్త్ సూపర్వైజర్ రమాదేవి, స్టాఫ్ నర్స్ ఉమాదేవి, రోటరీ క్లబ్ సభ్యులు రాజేష్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పిహెచ్సికి విచ్చేసిన సార్ వాళ్ళందరికీ ఇలా మాకు ఇచ్చిన ఒక డొనేట్ చేసినందుకు పేషెంట్లకి ఉపయోగపడేవి, అలానే మాకు ఈహెచ్ఆర్ చేయడానికి సిస్టమ్ అనేది వర్షన్ అప్డేట్ అనేది మేము చాలా నీట్గా అనుకున్నాము. సార్ వాళ్ళు ఇన్ టైంలో మాకు కరెక్ట్గా ఇచ్చారండి. అంటే దీనికోసం మేము చూస్తున్నాము, ఇది మాకు ఇలా హెచ్డిఎస్ అమౌంట్ అది పడినప్పుడు ఇది పర్చేస్ చేసుకోవాలనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సార్ మంచి టైంలో ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అలానే ఇంకా వాటర్ డిస్పెన్సర్ కానీ టేబుల్స్ కానీ ఇలా చైర్స్ ఇవి పేషెంట్స్కి యూజ్ అయినందుకు మమ్మల్ని ఇలా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్.